అందరికీ నమస్తే అండి. విడుదల రజనీ గారు గతంలో మంత్రిగా పనిచేశారు. సో, అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో చాలామంది దగ్గర అక్రమంగా వసూలు చేశారు. ఆమె మరిది గోపి ఇంకా సో అండ్ సో అని ఇప్పుడిప్పుడే విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్నగాక మొన్న ఒక స్టోన్ క్రషింగ్ వ్యాపారి హోంమంత్రి అనిత గారికి ఫిర్యాదు చేశాడు. విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు తనను బెదిరించి 2,20,00,000 వసూలు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ ఎస్పీ జాషువాకి 10 లక్షలను రజనీ గారి మరిదికి 2 కోట్లు ఇచ్చాను. సో ఇలా బలవంతంగా నా మీద వసూలు చేశారు, నా డబ్బు నాకు ఇప్పించండి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశాడు. సరే, అది రజనీ గారిని టీడీపీ వాళ్ళు రజనీ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఓకే, ఒప్పుకుందాం, రజనీ గారు అవినీతి చేశారు. మొదటి నుంచి కూడా ఆమె మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆమె మరిది ఆ గోపి వ్యవహారాలు చిలకలూరుపేటలో చాలా చీప్గా ఉన్నాయి. అప్పట్లో ఆరోపణలు వచ్చాయి, విపరీతంగా కరప్షన్ జరిగింది, ఒప్పుకుందాం. నిజమే కావచ్చు కాక పోలీసులు నిర్ధారిస్తారు నిజమో కాదో. ఈ ఇష్యూని కాసేపు పక్కన పెడదాం. వైసీపీ వాళ్ళు కరప్షన్ చేశారు. మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏంటి? టీడీపీ ఎమ్మెల్యేలు కరప్షన్ చేయట్లేదా? అంటే నేను ఇక్కడ ఏ ఒక్కరినో ప్రస్తావించట్లా. అసలు మన రాజకీయ వ్యవస్థ, మన ఎమ్మెల్యేలు ఎంత వరస్ట్గా ఉన్నారనేది మన ప్రజలు ఆలోచించాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఎందుకు అధికారం వస్తే, పవర్ వస్తే ఇంక అంతేనా? ఎన్నికల్లో మేము 20 కోట్లు ఖర్చు పెట్టాం, 30 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి వ్యాపారులను పీక్కు తింటారా? రెండు పార్టీల వాళ్ళు అంతేనా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, పేరొద్దు, పేరు సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా నేనే చెప్తా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. సో అతను ఆల్రెడీ ఒక రిపోర్టర్ను బెదిరించారు. ఇసుక అక్రమాల మీద వార్త రాసినందుకు నువ్వు రాస్తావా, నా మీద రాస్తావా, అది ఇదని చెప్పి అతన్ని బెదిరించాడు. సో దాంతో బాగా వైరల్ అయింది. రీసెంట్గా నిన్నగాక మొన్న ఒక విషయం బయటకు వచ్చింది ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించి. అక్కడ ఒక వ్యాపారిని బెదిరించి 50 లక్షలు అడుగుతున్నారంట. 50 లక్షలు కమిషన్ ఇస్తావా లేదా నీ వ్యాపారంలో నాకు షేర్ ఇస్తావా అని బెదిరిస్తున్నాడంట. ఒక వ్యాపారి ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్గా పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ ఆఫీస్లో లోకేష్ గారికి అండ్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇలా మీ పార్టీ ఎమ్మెల్యే గారు నన్ను ఇలా బెదిరిస్తున్నారు, సో నా వ్యాపారంలో బిజినెస్లో షేర్ అడుగుతున్నారు, షేర్ ఇవ్వకపోతే 50 లక్షలు డబ్బులు అడుగుతున్నారు అని. ఇదేనా? అంటే అధికారం వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు అలాగే చేయాలి. మరి ఇంకెక్కడ మార్చగలరు రాజకీయాలు? అంటే నేను ఈయన మాత్రం ఎగ్జాంపుల్ కాదు. బాపట్ల జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఏమనంటే మళ్ళీ లేడీస్ వస్తారు కానీ చిన్న చిన్న దగ్గర కూడా చీప్గా మరీ వసూలు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు అయితే మరీ చీప్గా వసూలు చేస్తున్నారనమాట. వరస్ట్. ఇంకా సర్పంచుల నయం. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే చిన్న చిన్న స్థాయి దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఇసుక దగ్గర, బదిలీల్లోనే అదంతా కూడా. సో ఎవరనేది అనవసరం. కొంతమంది ఉన్నారు, కొంతమంది అలా. అంటే నేను పేర్లు కూడా చెప్పొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఈ ఆధారాలతో సహా పేర్లన్నీ బయటపెడతా సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కొంచెం పవర్గా ఉన్నారు, ఇటువంటి మనం చెప్తే ఒప్పుకోరు, వాళ్ళ ఈగోలు హర్ట్ అవుతాయి, వాళ్ళ పవర్ చూపిస్తారు. సో ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాను. మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి, యూట్యూబ్ జర్నలిస్ట్ అన్నా ఖచ్చితంగా కొన్ని నాకు పరిమితులు ఉంటాయి కాబట్టి నేను ఓపెన్గా పేర్లు అవి చెప్పకూడదు. చెప్పాల్సి వచ్చినప్పుడు, చట్ట ప్రకారం నేను నిరూపించగలను అన్నప్పుడు పేర్లతో సహా బయట పెడతాను. చాలామంది, దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు మనకి నిఘా రిపోర్ట్ ద్వారా వచ్చాయి. 23 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారనేది మన టీం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఆధారాలు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇసుక అవినీతి మీద, ఇటువంటి అవినీతుల మీద ఆధారాలు ఉండవు. భూ కబ్జాలు చేశారనుకోండి, ఆధారాలు ఉంటాయి. ఆ భూమి గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీదకి మారింది, ఇదంతా మనం ఆధార సహితంగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చూపించవచ్చు. కానీ ఈ కలెక్షన్లు, అక్రమ వసూళ్ళు, డబ్బుల వసూలు మీద ఆధారాలు ఉండవు. నేరుగా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు పట్టుకోవాలి తప్ప ఇంకేం ఉండవు అనమాట. ఆధారాలు అనేవి ఉండవు. కానీ ఈ వ్యవహారాల్లో ఆధారాలు దొరకాలి అంటే వాళ్ళ సన్నిహితుల ద్వారా సమాచారం తీసుకోవడం, అటువంటి రికార్డింగ్స్ చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో తెలుగుదేశం పార్టీ పెద్దల దగ్గర, అంటే చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఎమ్మెల్యే బరితెగిస్తున్నారు, ఎవరెవరు మరీ ఓపెన్గా కౌంటర్ తెరిచారు, ఎవరెవరు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలా ఒక 23 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయి 100 రోజులు, టీడీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 100 రోజుల్లోనే ఎమ్మెల్యేలను పిలిచి మందలిస్తే బాగోదు. సో కొంచెం టైం తీసుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈలోగా వైసీపీ వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళు తింటే తప్పు లేదు, మేము తింటే తప్పు ఏంటి అని అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు తిన్నారు కాబట్టే, దారుణంగా వ్యవహరించారు కాబట్టే, అలా అక్రమ వసూళ్లు చేశారు కాబట్టే ఇప్పుడు మూలపడి ఉన్నారు.
వాళ్ళ రాజకీయ జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. మళ్ళీ గెలుస్తారో లేదో తెలీదు. టీడీపీ వాళ్ళకి కూడా అదే భవిష్యత్తు కావాలా? అంటే కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు అదే అంటున్నారు. వైసీపీ వాళ్ళు తింటే తప్పులేదు కానీ మేము తింటే తప్ప అని. వాళ్ళు తిన్నారు కాబట్టి మూలపడ్డారు. ఆ పరిస్థితిలో ఉన్నారు. మీరు తింటే మీరు మూలపడతారు. మీరు అదే పరిస్థితికి వెళ్తారు. అది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనమాట. థ్యాంక్ యూ.